22వ తారీఖు 11-12 గంటల మధ్యలో లాభాల వాటా ప్రకటించారు. ఏం ప్రకటించారు లాభాల వాటా? పర్మనెంట్ ఎంప్లాయీకి 2 లక్షల రూపాయల లాభాల వాటా ప్రకటించాడు. కాంట్రాక్ట్ వర్కర్కి పట్టుమని 20,000 కూడా ప్రకటించలే. కేవలం 500 రూపాయలు మాత్రమే పెంచాడు. ఏం చేసుకోవాలి? 500 పెంచి సింగరేణి యాజమాన్యం సిగ్గు లేకుండా కొద్దిమంది కాంట్రాక్ట్ వర్కర్లని హైదరాబాద్లో ఉండే వర్కర్లను పిలిచి బెదిరించి వీడియోలు చేపించారు. ఏం చేపించారు? మాకు 500 పెంచారు, మా ఆనందం రెట్టింపు అయిందట. 500 పెంచితే కాంట్రాక్ట్ వర్కర్ యొక్క ఆనందం రెట్టింపు అయిందట. చెప్పించేవాడికి సిగ్గుండాలి కొద్దిగా. చెప్పేవాడిదే ఉంది. వర్కరు పనిచేసేవాడు చెప్పు అంటే ఏం చేస్తాడు? పక్కన ఆఫీసర్ పక్కన ఉంటాడు, ఏం చేస్తారు? ఏం చేసుకోవాలి? 500తోటి దసరా, దీపావళి అన్ని పండుగలు చేసుకోవాలట. ఎవరు ముక్కులో పెట్టారు 500 రూపాయలు? బతుకమ్మ, దసరా, దీపావళి. ఇప్పుడు నిన్ననే పర్మనెంట్ ఎంప్లాయీకి దీపావళి బోనస్ ఇంకో 1 లక్ష ప్రకటించారు మళ్ళీ. అంటే పర్మనెంట్ ఎంప్లాయీకి 3 లక్షల రూపాయల బోనస్, కాంట్రాక్ట్ వర్కర్కి ఏమో 5,500 అట. పోయిన సంవత్సరం అంటే 5,000 కొత్తగా ఇచ్చారు, లేని హక్కు వచ్చిందని సంతోషపడ్డాం. ఇప్పుడు కనీసం డబల్ అన్న అయిద్దేమో అనుకున్నాం. మనం 20,000 అడుగుతున్నాం. మనం 20,000 డిమాండ్ ఉట్టిగా అడగట్లే. ఇవాళ బోనస్ చట్టం ప్రకారం కంపెనీ కనుక లాభాలు వస్తే 20% వరకు బోనస్ ఇవ్వచ్చు. ఇది చట్టం చెప్తుంది, చట్టబద్ధమైన బోనస్ ఇది. ఇది గొంతమ్మ కోరిక కాదు. పక్కనే ఉన్న ఎన్ఎండిసిలో ఆడ పనే లేదు. ఎన్ఎండిసి ప్లాంట్ పాతపాలించ దగ్గర నవభారత్ అవతల ఉంది. 20% బోనస్ ఎన్ఎండిసిలో దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. పక్కనున్న ప్రైవేట్ ఇండస్ట్రీ ఐటీసీలో 12% బోనస్ ఇస్తున్నారు. మరి మనకి 20% బోనస్ ఇస్తే 8.33 ఇచ్చేశారు. మిగిలిన 12% ఇచ్చిన 20,000 బోనస్ మనకు వస్తుంది. 20,000 బోనస్ మనకు వస్తుంది. మనం అడుగుతున్న డిమాండు చాలా న్యాయమైన డిమాండు, చట్టబద్ధమైన డిమాండు. 2 లాభాల వాటా ఎందుకు ఇస్తున్నారు? సింగరేణికి లాభాలు వచ్చినాయి. ఈ లాభాల్లో కార్మికుల శ్రమ కూడా ఉంది. అందుకని మీకు కూడా కొంచెం వాటా ఇస్తాం అని లాభాల వాటా పెడుతున్నారు. అంతే కదా? శ్రమ ఉందని వాటిస్తున్నారు కదా. మరి సింగరేణి లాభాలలో పర్మనెంట్ కార్మికుల యొక్క శ్రమే ఉందా? కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ లేదా? ఇలా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు కనుక లేకపోతే సింగరేణికి లాభాలు లేవు. సింగరేణి లాభాలు ఓసీలలో వస్తున్నాయి. మొన్న సిఎండి కూడా చెప్తుండగా అవుట్ సోర్సింగ్ వల్లనే లాభాలు వస్తున్నాయి అని చెప్తున్నాడు ఆయన. మరి అవుట్ సోర్సింగ్ అంటే ఎవరు? కాంట్రాక్ట్ కార్మికులు. ఓబీల్లో, అండర్ గ్రౌండ్లో అన్ని సెక్షన్లో మనం పనిచేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే సింగరేణి వర్కర్కి, కాంట్రాక్ట్ వర్కర్కి ఇవ్వాల్సిన జీతం ఇవ్వట్లే. కోల్ ఇండియాలో 1,285 రూపాయలు రోజుకి ఇస్తున్నారు. మనకెంత ఇస్తున్నారు? 541 రూపాయలు ఇస్తున్నారు. 700 రూపాయల పైచిలకు తేడా ఉంది. నెలకు 19,000 తేడా ఉన్నాయి. కాంట్రాక్ట్ వర్కర్కి జీతం ఎగ్గొట్టి, సెలవులు ఎగ్గొట్టి, చట్టబద్ధ సౌకర్యాలు ఎగ్గొట్టి లాభాల రూపంలో జేబులో వేసుకుంటుంది. సింగరేణి లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ, రక్తం ఉన్నాయి. రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తే సింగరేణికి లాభాలు వస్తున్నాయి. మరి ఆ లాభాల్లో కాంట్రాక్ట్ వర్కర్కి కూడా వాటా సమానంగా ఇవ్వాలిగా. ఎవరి శ్రమ ఎంత ఉంటే అంత వాటా ఇవ్వాలిగా. కానీ వాళ్ళ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏమో 2 లక్షలు 3 లక్షలు ప్రకటించారు. మొత్తం కలిపి కాంట్రాక్ట్ వర్కర్కి ఏమో 500 రూపాయలు పెంచి చేతులు దులుపుకున్నారు. ఇది ఎట్లా న్యాయం? ఇది కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేయటమే, దగా చేయటమే.
కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు మమ్మల్ని గెలిపిస్తే జీతాలు పెంచుతామన్నారు, లాభాల వాటా ఇప్పిస్తామన్నారు, సెలవులు ఇప్పిస్తామన్నారు, జీవో నెంబర్ 22 ఇప్పిస్తామన్నారు, కోల్ ఇండియా అన్నారు, అన్ని రకాల హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఒక్కడు మాట్లాడలే. మొన్న 12వ తారీఖు హైదరాబాద్ పోతున్నాం, భట్టి గారి దగ్గరికి పోతున్నాం, ఎమ్మెల్యేలు మొత్తం రండి మాకు సపోర్ట్గా కలవండి అని అడిగినాం. 11వ తేదీన మన ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారిని కూడా ఆఫీస్కి వెళ్ళాం, కలిసాము, కాగితం ఇచ్చాం. సార్ మన వర్కర్లందరూ హైదరాబాద్ వస్తున్నారు, ప్రజాభవన్కి వెళ్తున్నారు, మీరు కూడా రండి అని అప్పీల్ పెట్టాం. నేను సింగరేణి మేనేజ్మెంట్తో చర్చల్లో ఉంటా అన్నాడు. చర్చల్లో ఉంటే మా గురించి మాట్లాడండి అన్నాం. చివరికి చర్చల్ని బైకాట్ చేశారు. మరి బైకాట్ చేసిన మన దగ్గర రావాలి కదా, మాట్లాడాలి కదా, రాలే. వాడ దాటిన దాకా వాడ మల్లయ్య, వాడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న సందంగా ఇవాళ మొత్తం కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు మొత్తం వివరిస్తున్నారు. ఈ కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు పొద్దున్న లేస్తే సిఎన్ఎండి కాడికి పోతున్నారు, ముఖ్యమంత్రి కాడికి పోతున్నారు, కోట్ల రూపాయలు అభివృద్ధి పేరుతో తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు సింగరేణి డబ్బులు తీసుకెళ్లే శక్తి మీకుంది, సిఎన్ఎండిని ఒప్పించే శక్తి మీకుంది. మరి కాంట్రాక్ట్ కార్మికుడికి 20,000 జీతం ఇప్పించే శక్తి మీకు లేదా? 5,000 బోనస్ పెంచితే మొత్తం సింగరేణికి అయ్యే ఖర్చు 17 కోట్లు. 17 కోట్లు కేటాయిస్తే ఒక్కొక్క సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్కి 10,000 బోనస్ ఇవ్వచ్చు. ఇప్పుడు అదనంగా 17 కోట్లు కేటాయిస్తే మరి ఆ శక్తి ఎమ్మెల్యే దగ్గర లేదా? ఎమ్మెల్యేల దగ్గర లేక కాదు, ఎమ్మెల్యేల దగ్గర ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు పట్టుకుపోతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం మాయ మాటలు చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప సిఎన్ఎండి గారి దగ్గర కూర్చోవట్లేదు. నిజంగా ఈ కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల దగ్గర నిజాయితీ ఉంటే, దమ్ముంటే ఎమ్మెల్యేలు మొత్తం వెళ్ళి సిఎన్ఎండి దగ్గర, సీఎం దగ్గర కూర్చోవాలా. మన లాభాల బోనస్ పెంచవచ్చు, జీతాలు ఇప్పించవచ్చు. లేదు మీ దగ్గర దమ్ము శక్తి లేకపోతే మా దగ్గరికి రండి, మేమందరం వస్తాం. సింగరేణి భవన్ దగ్గర, సింగరేణి హెడ్ ఆఫీస్ దగ్గర మీరు వచ్చి మా తరపున కూర్చోండి. 20,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లు మీ వెనుక మేము కూర్చుంటాం. మీకు చేతనైతే మాట్లాడిప్పియండి, లేదా మాతో పోరాటంలో కలిసి రండి. మాట్లాడి ఇప్పేయకుండా, మా తరపున పోరాటం చేయకుండా, నిలబడకుండా మా స్వార్థం మేము చూసుకుంటాం, మాకు కావాల్సిన కోట్లు మేము దండుకుంటాం, మేము తీసుకొని పోతాం అంటే మాత్రం ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు సహించరు. కడుపు మాడుతుంది, బాధ ఆవేదన పెరుగుతుంది. రాబోయే కాలంలో ఎమ్మెల్యేల వైఖరి కనుక మారకుంటే కాంట్రాక్ట్ కార్మికులు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్లోని ఎమ్మెల్యేలు అప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేయబట్టే వాళ్ళని ఇంటికి పంపి మిమ్మల్ని గెలిపించారు. మీ వైఖరి అట్టే ఉంటే వాళ్ళకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పేసి వాళ్ళ కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలా, సమస్యల పరిష్కారం కోసం చొరవ చేయాలా. లేకపోతే సింగరేణి అధికారులకు కూడా చెప్పదలుచుకున్నాం. నేపాల్లో యువకులు మొత్తం తిరగబడ్డారు, ప్రధానమంత్రిని గెదింగ్ కొట్టారు. మొన్న లడఖ్లో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇక మా కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు ఓపిక పడుతున్నారు. ఓపిక నశిస్తే మాత్రం నేపాల్లోను, లడఖ్లోను పట్టిన గతే సింగరేణి కార్యాలయాలకు పట్టుద్ది. ఖబర్దార్ సిఎన్ఎండి, నీ వైఖరి విడనాడాలా. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల చిన్న విడనాడాలా. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.